మిమ్మల్ని చూసి అసూయపడే వారిలో కనిపించే 7 సంకేతాలు. ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం ఎదుగుదలతో నిండి ఉండాలి, కానీ మన విజయాన్ని అందరూ మంచిగా స్వీకరించరు. కొంతమంది మన ఎదుగుదలను చూసి ఆనందపడతారు, మరికొందరు అసూయతో మండిపోతారు. వారు మన ముందు ఒకటి మాట్లాడుతారు, మన వెనుక ఇంకోలా ప్రవర్తిస్తారు. మీ చుట్టూ కూడా అలాంటి వారుంటారు. వారు బయటకు కనిపించకుండా చక్కటి చిరునవ్వుతో ఉండొచ్చు, అయితే వారు కొంతవరకు వారి అసూయను కనిపించకుండా ఉంచిన కొన్ని సంకేతాలు మాత్రం తప్పక తెలుస్తాయి. అవి: 1. మీ విజయాన్ని చిన్నదిగా చూపించేందుకు ప్రయత్నిస్తారు. మీరు ఏదైనా గొప్పగా సాధించినప్పుడు ఒకసారి వారిని గమనించండి. అదేం పెద్ద విషయం కాదు, ఇది కేవలం అదృష్టం వల్ల సాధించావు, ఇలా అందరూ సాధిస్తారు. ఈ మాటలు వారు అనుకోకుండా అనేసి ఉంటారని అనుకోకండి. ఇది ఒక నిర్దేశిత ధోరణి. అసలు విషయం ఏమిటంటే, మీ విజయం వారికి బాధ కలిగిస్తుంది, వారు స్వీకరించలేరు. అందుకే దాన్ని చిన్న చూపు చూడడం ద్వారా మానసిక ఆనందం పొందుతారు. 2. మీ ముందు అందరూ మంచివాళ్లే, కానీ మీకు వినపడకుండా మాట్లాడడం, మీ విజయాన్ని అపహాస్యం చేయడం, తక్కువ చేయడం, ఇవన్నీ అసూయకు సంకేతాలు. మీరు లేని సమయంలో మీ గురించి కామెంట్ చేస్తూ మీ కష్టానికి విలువ ఇవ్వకుండా తక్కువగా మాట్లాడతారు. 3. మీ సంతోషం వాళ్ళు సంతోషించలేరు. మీ జీవితంలో మంచి జరిగింది, కానీ కొందరికి అది అంత పెద్ద విషయం అనిపించదు. అదేనా, సరే ఇంకేమైనా చెప్పు. మన నిజమైన మిత్రులు మన విజయాన్ని మనకంటే ఎక్కువ ఆనందిస్తారు, కానీ అసూయపడేవారు సుతారంగా సమాధానం చెబుతారు. 4. మీ తప్పులను హాస్యంగా ఎత్తి చూపుతారు, కానీ మీ విజయాలను మౌనంగా గమనిస్తారు. మీరు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే వ్యంగ్యంగా మాట్లాడతారు. మీకు కాస్త ఇబ్బంది వస్తే వారి ముఖంలో సంతోషం కనిపిస్తుంది, కానీ మీరు ఏదైనా గొప్పగా సాధించినప్పుడు వారు మౌనంగా ఉంటారు. 5. మిమ్మల్ని అనుసరించే ప్రయత్నం చేస్తారు, కానీ అంగీకరించరు. మొదట్లో మీ ఆలోచనలను తప్పుపడతారు, ఆ తర్వాత మీరు గొప్పగా నిలబడిన తర్వాత అదే పనిని వారు చేయడం మొదలు పెడతారు, కానీ వారు మీ నుంచి నేర్చుకున్నామని ఒప్పుకోరు. ఇది చాలా మందిలో కనిపించే లక్షణం. వారు మీ మార్గాన్ని తక్కువగా చెప్పినా మీలా మారాలని ప్రయత్నిస్తారు. 6. మీ పొరపాటులను పెద్ద సమస్యగా చూపుతారు. మీరు చిన్న తప్పు చేసినా ఇదేంటి, అసలు నీకు అంత టాలెంట్ ఉందా, ఇలాంటి తప్పులు చేయకూడదు, అలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడతారు. కానీ మీరు గొప్పగా సాధించినప్పుడు మాత్రం అదేం పెద్ద విషయం కాదు అని నిర్లక్ష్యంగా చెబుతారు. 7. మీ నమ్మకాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు. మీరు కొత్తగా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నీ వల్ల కాదు, ఇది నీ స్థాయికి మించి వేరే పనిని ప్రయత్నించు, ఇదేం నీకు సరిపోదు, ఇలా అంటున్నారా? అయితే వారికి భయం వస్తుంది. మీరు ఎదిగిపోతే వారు వెనకబడిపోతారని వారు అర్థం చేసుకుంటున్నారు. అందుకే మీ నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తారు. ఈ 7 లక్షణాల్లో ఒకటి అయినా ఎవరైనా చూపిస్తున్నారా? అయితే ఇప్పటికే మీరు సమర్థవంతంగా ఎదుగుతున్నారు. ఇలాంటి అసూయతో ఉన్న వారిని గుర్తించి వారి ప్రభావానికి లోనవ్వకుండా ముందుకు సాగండి. మీ నిజమైన మిత్రులు ఎవరో, అసూయ పడేవారు ఎవరో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి.